పిల్లగాడు ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి? ఇంటర్ చెయ్యాలి, ఎంసెట్ రాయాలి, కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి, గంతే కదా? గంతే కాదు, వీటన్నిటికన్నా ముఖ్యమైనది మన లీడర్ల చేతులున్నది. వాళ్ళు పట్టు వదలాలి, అప్పుడు పని జరగాలి. ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజీల పంచాయత్ తెగుతలేదు, ఒడుస్తలేదు. రెండు రాష్ట్రాల వాళ్ళు మొండి పట్టు మీదనే పోతున్నారు. ఎవరి పాట వాళ్ళే వాడుతున్నారు. సందట్ల సడేమి అన్నట్టు ఉన్నత విద్యా మండలంలో ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు భర్తీ చేస్తున్నామని నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. అగో అట్లెట్లా చేస్తారు మీరు? మేము దిక్కు చెప్తూనే ఉంచి మాకు ఇంకా గడువు కావాలని సుప్రీంకోర్టులో దరఖాస్తు పెడితేమని తెలంగాణ సర్కారు వాళ్ళు గడగడలాడిస్తున్నారు. ఇక మా పోరగాళ్ళలాగమవుతున్నారు. బయట రాష్ట్రాలకు పోయి చదువుతామంటున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాళ్ళు ఆలులొలి పెడుతున్నారు. మా పోరగాళ్ళకు ఫీజులు మేమే కట్టుకుంటాం, మీ పోరగాళ్ళకు మీరే కట్టుకున్నారని తెలంగాణ సర్కారు వాళ్ళు అంటున్నారు. 1956 కంటే ముందున్న తెలంగాణ వాళ్ళకే మేము ఫీజులు కడతామని చెప్పుకొస్తున్నారు. మాకుగా 150 కోట్లు లెక్కేం కాదు కానీ పొమ్మన లేక పొగబెడుతున్నాడు కేసీఆర్ అని గంటా శ్రీనివాసరావు అసంటోళ్ళు అంటున్నారు. నీ కథకిన వారేద్దు. ఏం పంచాది? రెండు రాష్ట్రాల వాళ్ళు నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుంటే కాదా? అట్లా తేలకుంటే వెనకసిరి కోర్టులకు పోతారో ఇంకేడికి పోతారో చూసుకోవాలి. తెలంగాణ సర్కారు వాళ్ళు చెప్తూనే ఉండే ఇంజనీరింగ్ కాలేజీల సాటుకు మాఫియా నడుస్తున్నది, సర్కారు పైసలన్నీ లూట్ అవుతున్నాయని. ఇక అవన్నీ చూస్తేందుకు మాకు ఇంకా టైం కావాలని అడగబట్టే ఓ దిక్కు 4 తారీఖు నాడు సుప్రీంకోర్టు వాళ్ళు ఈ పంచాయతీ మీద ఏదో ఒకటి చెప్తామని కూడా చెప్పేసే. ఇవన్నీ పక్కకు పెట్టి ఈ టైంలో కౌన్సిలింగ్ ఏంది? లేట్ అయితే అయింది, ఇంకో 4 దినాలు అయితే ఏదో ఒక ముచ్చట తెలుస్తుంది కదా. ఏమన్నా పనికొచ్చే పనే నాకు ఇది? మీరు ఇట్లా చేస్తారని తెలంగాణ పోరగాళ్ళు ఎవ్వరు కౌన్సిలింగ్ కు పోవద్దని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పేసిండు. అయినా ఈ తెలంగాణ సర్కారు వాళ్ళు కూడా ఈ ముచ్చట మీదనే లాగాన్న ఏదో ఒకటి చేసి పారేసి ఇద్దరు ఒకతానికి వచ్చి మాట్లాడుకొని గిట్లా చేద్దాం, గిది కథ, గిది లెక్క, గిది వ్యవహారం అని చెప్పి ముంగడి పోతే ఒడిచిపోతుంది కదా. ఇక ఈ పంచాయతీ ఇట్లనే నడిచానంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్తారో ముచ్చట ముంగడ పడుతుందో తెలుస్తలేదు కానీ పోరగాళ్ళకు మాత్రం క్షమకాలం వచ్చేటట్టే ఉన్నది.